అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియా మహాలక్ష్మి ఛానల్. ఈరోజు ఏంటి ప్రియ ఎంత హ్యాపీనెస్ ఉన్నారనుకుంటున్నారా? మీకు ఒకటి చూపిస్తానండి. ఎంత హ్యాపీనెస్ అంటే చాలా హ్యాపీనెస్ ఉంది. నేను ఎంత కష్టపడ్డానో దానికి తగ్గ ఫలితం వచ్చిందని అనుకుంటున్నాను. అది మీకు ప్రియా మహాలక్ష్మికి గూగుల్ పిన్ వచ్చేసిందో. చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉన్నాను అండి. ఎందుకంటే నేను ఎంత కష్టపడ్డానో మీరు చూసే ఉంటారు. దీని వెనకాల చాలా కష్టం ఉంది. నా కష్టం ఎంత ఉందో నాకు తెలియదు, కానీ దీని వెనకాల ఇంత ఇది రావడానికి కారణం మెయిన్ ఇంపార్టెంట్ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఎవరు కాదు, మా ఆయన, మా హస్బెండ్. చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తారండి నాకు. నిజం చెప్పాలంటే నేను ఒక పల్లెటూరు పిల్లని, నాకు అస్సలు ఏం తెలియదు. పెద్ద పెద్ద చదువుకోలేదు, ఏం రాదు. అట్లాంటిది యూట్యూబ్ ఛానల్ గురించి అసలు అస్సలు ఐడియా లేదు. మామూలుగా కామెడీ షోలు అట్లాంటివి చూస్తా. ఆయన ఛానల్ పెట్టి నువ్వు చేయగలవు, చెయ్యు, నేనున్నాను, ఏదేమైనా నేను చూసుకుంటాను, నేను సపోర్ట్ చేస్తాను, ఫుల్ ఎంకరేజ్మెంట్ చేసి మా ఆయన ఇది రావడానికి మెయిన్ ఇంపార్టెంట్ ఏమంటారు మాటలు కూడా అసలు ఆనందంలో చాలా అంటే చాలా సపోర్ట్ చేశాడు. ఆయన కష్టమే ఇది రావడానికి మొత్తం ఆయన కష్టమే. ఎట్లా నాకు షార్ట్ వీడియోలు అప్లోడ్ చేయడం రాదు, ఫుల్ వీడియోలు అప్లోడ్ చేయడం రాదు, ఏమీ రాదు, అస్సలు ఐడియా లేదు, అస్సలు ఏమీ తెలియదు. ఒకసారి 2 సార్లు ఆయన చూపించాడు. ఆయన ఫోటోగ్రాఫర్ అని చెప్పారు కదండి, మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఆయన చాలా బిజీగా ఉన్న టైంలో ఇట్లా చూపించాడు ఒకసారి 2 సార్లు. అప్పుడు నేను మెల్లిగా షార్ట్ వీడియోలు అప్లోడ్ చేసుకుంటున్నాను. లైవ్ ఎట్లా పెట్టాలో చూపిస్తే లైవ్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు రీసెంట్గా ఫుల్ వీడియోలు కూడా చూపించాడు. ఒక పైన 2-3 ఉంటే నేను అప్లోడ్ చేసుకున్నాను ఎట్లా వచ్చినట్టు. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మా బాబు 3 months బేబీ బాయ్ అండి. అప్పటి నుంచి నేను ఛానల్ స్టార్ట్ చేసి కంటిన్యూస్గా 3 గంటలు లైవ్ పెట్టేదానండి. కంటిన్యూస్గా ఫేస్ లైవ్ పెట్టేదాన్ని. బాబు ఇప్పుడు కొంచెం పెద్ద అయింది కాబట్టి ఫేస్ లైవ్ పెట్టలేకపోతున్నా. చాలామంది చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. వాళ్ళ ఇంట్లో ఆడపడుచులాగే నన్ను చూసుకున్నారు. నాకు నిజం చెప్పాలంటే అన్న తమ్ముడు లేరండి. మా అక్క నేను ఇద్దరమే. అక్క కర్ణాటక ఉంటుంది, నేను ఇక్కడ హైదరాబాద్లో, చాలా దూరం అయిపోయాను ఇద్దరని. అన్న తమ్ముళ్ళు అస్సలకే లేరు, ఎవరు లేరు, అక్క నేనే అని బాధపడుతున్న టైంలో మన యూట్యూబ్ ఫ్యామిలీ అన్న తమ్ముళ్ళు పరిచయమైన వాళ్ళు అంటారు, ఎందుకు బాధపడుతున్నావు లేరా, నేనున్నాను మీకు, నేను అన్న అనుకోరా, తమ్ముడు అనుకోరా అని చాలా అంటే చాలా ఎంకరేజ్మెంట్. వాళ్ళ ఇంటి ఆడపడుచులాగా నన్ను చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. పేరున కానీ అన్నయ్య నాకు ఛానల్ మినీ మానిటైజేషన్ అయ్యి ఒక 10 రోజులు అవుతుందండి. అన్నయ్య నాకు చిన్న హెల్ప్ కావాలన్నయ్య అంటే, నీకన్నా ఎక్కువ రారని తక్కువని ఇట్లా తీసేసుకొని మెంబర్షిప్ చూపించారు. చాలా చాలా హెల్ప్ చేశారు. మెయిన్గా కొంతమంది పేర్లు చెప్తాను. జ్ఞానేంద్ర అన్నయ్య, రవికుమార్ అన్నయ్య, రసల్ అన్నయ్య ఫస్ట్ మెంబర్షిప్ తీసుకున్నాడు. రసల్ అన్నయ్య వీడియో చూస్తే నాకు కామెంట్ చేయండి తప్పకుండా. సంజు తమ్ముడు, శ్రీశైలం తమ్ముడు, పెద్దరెడ్డి అన్న, వీళ్ళు శశి, నా బెస్ట్ ఫ్రెండ్ శశి. నువ్వు వీడియో చూస్తావని అనుకుంటున్నాను, చూసి తప్పకుండా కామెంట్ చేయి. శశి నాకు చాలా తక్కువ టైంలోనే పరిచయం అయింది, యూట్యూబ్లోనే పరిచయం అయింది. కానీ నా సొంత చెల్లి అక్క కన్నా చాలా కేర్ తీసుకుంటుంది. ఎందుకంటే నేను 3 months బేబీ బాయ్ ఉన్నప్పుడు లైవ్ పెడతా అంటుండే, ప్రియా ఎక్కువసేపు కూర్చో, ప్రియా 3 గంటలు కూర్చుంటే బ్యాక్ పెయిన్ వస్తుంది, తర్వాత నీకు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుందని చాలా టిప్స్ చెప్పేది. చిన్న బాధపడుతున్నా, ఇంకో విషయం చెప్పాలంటే, నేను చిన్న బాధపడుతూ ఏదన్నా స్టేటస్ పెట్టినా, ఏదన్నా వీడియో పెట్టినా ఏమేమి చెప్పు ప్రియా అని తక్కువని అడిగేది. ఎందుకంటే మా ఫ్యామిలీకి కానీ మా ఆయన వాళ్ళ ఫ్యామిలీకి కానీ మేము ఛానల్ పెట్టినామన్న విషయం తెలియదు, మేమే చెప్పలేదు. ఎందుకంటే ఛానల్ పెట్టినాక సక్సెస్ అయితే బాగుండు, కాకపోతే కొంచెం అట్లా ఇట్లా ఉంటుందని చెప్పేసి చెప్పలే. సక్సెస్ అయినాకనే చెప్దామని మా సైడ్, మా ఫ్యామిలీకి, మా ఆయన వాళ్ళ ఫ్యామిలీకి ఎవరికి చెప్పలే, కాబట్టి వాళ్ళకి ఎవరికి తెలియదు. శశి నా ఫ్రెండ్, యూట్యూబ్లో మీకు అందరికి తెలిసే ఉంటుంది. చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తుంది. ఏమైనా చెప్పు ప్రియా అని అడుగుతుంది. కొంచెం డల్గా ఉన్నా చాలు ఏమైనా చెప్పు ప్రియా అంటుంది. ప్రభాకి అడుగుతుంది, సుజాతకి అడుగుతుంది. చాలామంది సొంతగా వాళ్ళ ఇంట్లో మనిషిలాగా నన్ను చూసుకుంటారు. సూపర్ చాట్ కూడా చాలామంది తీసుకున్నారు. నందిని అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క. మీరు తీసుకున్నందుకు శ్రీనివాస్ తమ్ముడు కూడా తీసుకున్నాడు, చాలా పెద్ద మొత్తం హెల్ప్ చేశాడు. శ్రీనివాస్ తమ్ముడు, హర్ష తమ్ముడు కూడా తీసుకున్నాడు మెంబర్షిప్. మహేష్ తమ్ముడు తీసుకున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు. శ్రీశైలం తమ్ముడు, సంజు తమ్ముడు, జ్ఞానేంద్రయ్య, నా కొడుకు ఫుల్ అడుగుతాడు, అంటే నా అల్లుడికి బిల్డింగ్ కొనిపిస్తారా, ఏ బిల్డింగ్ చూడరా, నా అల్లుడు నువ్వే సెలెక్ట్ చేసుకోరా, కొనిపిస్తారా, అంత మంచిగా చూస్తారు నా కొడుకు. నన్ను చాలా అంటే చాలా ప్రేమ చేస్తారు. వాళ్ళ సొంతంగా వాళ్ళ ఇంట్లో ఆడపడుచులాగా నన్ను చూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అని అందరికీ పేరున.
అక్క థ్యాంక్ యూ సో మచ్ అక్క. బిందు అక్క, నందిని అక్క, మీరు కూడా చాలా సపోర్ట్ చేశారు అక్క. థ్యాంక్ యూ సో మచ్ అక్క అందరికి. హర్ష తమ్ముడు, వీరన్నయ్య, రవికుమార్ అన్నయ్య, మిమ్మల్ని ఆదరణ అభిమానాలు ఎప్పుడు మా పైన ఇలాగే ఉండాలి అని కోరుకుంటున్నాను. ఎప్పుడు మీ ఆదరణ అభిమానాలు ఉంటే మేము ఇంకొంచెం ముందుకు వస్తాము. మా ఛానల్ ఈ రోజుతో 14K సబ్స్క్రైబర్ కంప్లీట్ చేసుకుంది. ఇలాగే మీ ఆదరణ ఉంటే ఇంకొంచెం ముందుకు వెళ్తాము. ఒక జాబ్ లాంటిది. నాలాంటి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు, బయటకు వెళ్ళి పని చేయలేని వాళ్ళకి ఇది చాలా బెస్ట్ జాబ్ అని అంటున్నాను నేను. ఇంకోటి ఏంటంటే, కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినాక ఫుల్ వీడియోలు పెట్టద్దు, షార్ట్ వీడియోలు పెట్టాలి. రోజుకి ఒక 6 మాత్రమే పెట్టాలి. అప్పుడే మన వ్యూస్ బాగా వెళ్తాయి. ఒక 10-15 పెడితే వెళ్ళాయి వ్యూస్. కొంచెం ఫేమస్ అయినాక షార్ట్ వీడియోలే పెట్టాలి. 50 సబ్స్క్రైబర్ అయితే లైవ్ పెట్టుకోవచ్చు. అది మనకు కొంచెం ప్రాసెసింగ్ ఉంటుంది. అది కంప్లీట్ చేస్తే 24 అవర్స్ అని మనకు చూపిస్తుంది. నేను అదంతా ఫేస్ చేసిన కాబట్టి మీకు చెప్తున్నా. 24 అవర్స్ అని చూపిస్తుంది. అప్లై చేసినాక ఒక 24 అవర్స్ అయినాక మనకు లైవ్ ఆన్ అవుతుంది. అది లైవ్ చేస్తేనే మనకు సబ్స్క్రైబర్లు వస్తారు, వ్యూస్ వస్తారు, పరిచయాలు వస్తాయి. ఇంకోటి మెయిన్ విషయం చెప్పాలి మర్చిపోయానంటే, నేను మీకు కొత్త ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు మీకు మీరే ఛానల్ పెట్టుకొని లైవ్ పెట్టుకొని కూర్చుంటే ఎవరు రారు. అందరు లైవ్కి వెళ్ళాలి, అందరినీ పరిచయం చేసుకోవాలి. అందరినీ పరిచయం చేసుకుంటే వాళ్ళందరూ వచ్చి మనకు సపోర్ట్ చేస్తారు. నేను 24 మెంబర్స్ ఉన్నప్పటి నుంచి అందరు లైవ్కి వెళ్ళి అందరినీ పరిచయం చేసుకున్నా కాబట్టి నాకు ఇంతమంది అక్కలు, ఇంతమంది అన్నయ్యల సపోర్ట్ ఉంది. అలాగే మీరు కూడా లైవ్ చేయండి. వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్లు వస్తారు, పరిచయాలు పెరుగుతాయి, అన్నీ వస్తాయి లైవ్తోని. లైవ్ చేయాలనుకుంటే చేయండి, లేదంటే ఫుల్ వీడియోలు చేసుకోండి, వాచ్ అవర్ వస్తుంది. నాకు తెలిసి లైవ్ చేస్తే బెటర్. చాలామందికి తెలుస్తాము, వాళ్ళు కూడా మనకు సపోర్ట్ చేస్తారు. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను చెప్పాల్సిన టిప్స్ ఇవే. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాకు కామెంట్ బాక్స్లో అడగండి. నేను నెక్స్ట్ వీడియో మా రేయాన్స్కి ఫుల్ ఫాలోయింగ్ అండి బాబోయ్. నన్ను అడిగారు కానీ ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరూ హాయ్ హల్లుడు, హాయ్ హల్లుడు. సుజాతక్క స్పెషల్ హాయ్ క్యూటీ ఏం చేస్తున్నారు. కరణక్క, పుష్పక్క బేబీ ఏం మళ్ళతుందా అని అంటారు. ప్రతి ఒక్కరు మా బేబీ బాయ్కి అడుగుతారు. రయాన్ష్ హాయ్ మావయ్యలు, హాయ్ పెద్దమ్మలు, హాయ్ పిన్నులు, హాయ్ అత్తలు, హాయ్ బాబాయ్లు. చాలామంది స్పెషల్లీ జ్ఞానేంద్రని చెప్పారు కదండి, అల్లుడు నీకు ఏ బిల్డింగ్ కావాలో చూస్ చేసుకొని కొనిపిస్తానంటాడు. చాలా నాకన్నా నా కొడుకుకే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు నా బాబుని అడుగుతారు. అంత ప్రేమ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే మీ ఆదరణ అభిమానం ఎప్పుడు ఉండాలి మా పైన. రేయాన్ష్ ఐసే హాయ్ మామయ్యలు, హాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో మొత్తం చూసారని అనుకుంటున్నాను. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి. తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసినందుకు.